హాయ్ హలో నమస్తే. ఏంది ఇంత సంతోషంగా ఉంది అనుకుంటున్నారా? సంతోషం కాకపోతే మీ వల్లనే ఈ సంతోషం. ఎందుకంటే మన ఛానల్కు అవార్డు వచ్చింది, అందుకే ఈ సంతోషం. ఆ అవార్డు ఎవరు ఇచ్చారంటే TSEA ఉమెన్ అవార్డ్స్ 2025 అండ్ CEO గారు శ్రీనివాస్ గుప్తా గారు మన ఛానల్కు అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ శ్రీనివాస్ గుప్తా గారు. ఇక్కడ ఈ TSEA అవార్డ్ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా VBGF విజయలక్ష్మి గారు అండ్ డాక్టర్ మమతా మంగన్పల్లి, ఫౌండర్ ఆఫ్ రక్షన్ IAC అకాడమీ, వాళ్ళ చేతుల మీదుగా మనమైతే అవార్డు తీసుకోవడం జరిగింది. How a woman is influencing everyone's life. You want to know? I request Kalyani Garu to give a valuable thought for a minute how to influence. Hi all. కొందరు యూట్యూబర్స్ని కూడా కలవడం జరిగింది. చైతు అక్క తను కూడా యూట్యూబరే. చాలా సంతోషంగా ఉంది అక్క, నేను ఫస్ట్ టైం మీట్ అవ్వడం. తర్వాత జోష్నా సిస్టర్ తనను కూడా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం అయినా కూడా అంత క్లోజ్ అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఫొటోస్ అయితే వాళ్ళతో దిగడం జరిగింది. అందరు చాలా మంది ఛానల్స్కి అయితే అవార్డు రావడం జరిగింది. ఎందుకంటే ఇది లావణ్య సిస్టర్, తను కూడా ఫస్ట్ టైమే కానీ అక్కని చాలా బాగా మాట్లాడింది. సుకృతి హోమ్ అండ్ పావని సిస్టర్స్ చాలా థ్యాంక్ యూ. మీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, ఏమో మాట్లాడరు అనుకున్నా చాలా మంచిగా మాట్లాడారు. వరలక్ష్మి సిస్టర్, ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ అండ్ కొన్ని రంగాల్లో పేరు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. Stand strongly. The society definitely clap for her. ఖచ్చితంగా కొట్టి నా ఛానల్కు మీ ఆదర అభిమానం వల్లనే నాకు నా ఛానల్కి అయితే అవార్డు అయితే వచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరికి కూడా, మీ అందరి ప్రేమతో కూడా నాకైతే ఈ అవార్డు రావడం జరిగింది. నన్ను ఇంకా అవార్డు తీసుకోవాలని దీవించాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇంకా అవార్డు తీసుకోవాలని. ఎందుకంటే ఆశ అని కదా, ప్రతి మనిషికి ఆశ లేని మనిషి అయితే ఉండడు కదా. తర్వాత నేనైతే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు శివయ్య అంటే మాకు చాలా ఇష్టం, మాకు ఇంటి దేవుడు. అందుకోసమని శివయ్య దగ్గర మన అవార్డు అయితే పెట్టి పూజ చేయడం అయితే జరిగింది. ఆ కృపతోటే నాకు ఈ అవార్డు రావడం జరిగింది.